అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సింహరాశి వారికి ఈ వీడియో సాధారణ వీడియో కాదు. ఈ 2 రోజులు అంటే మార్చ్ 3, 4 మీ జీవితంలో చిన్న పరీక్షలా మారే అవకాశం ఉంది. మీరు ధైర్యవంతులు, మీరు న్యాయకత్వ లక్షణాలు కలవారు. కానీ ప్రతి సింహానికి కూడా కొన్ని క్షణాలు వస్తాయి. అప్పుడు కోపం, అహంకారం, నమ్మకం ఇవే మీకు పరీక్షగా మారుతాయి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న మాట, ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద పరిణామానికి దారితీయవచ్చు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా ఈ 2 రోజుల్లో గ్రహస్థితి విశ్లేషణ ఎలా ఉంది అంటే గ్రహాలు ఎలా మారనున్నాయి. ఈ సమయంలో చంద్రుడు మీ రాశికి 8వ స్థానంలో సంచారం చేస్తాడు. 8వ స్థానం అంటే రహస్యాలు, ఆకస్మిక సంఘటనలు, మానసిక ఒత్తిడి. ఇది భయపెట్టే స్థానం కాదు, కానీ జాగ్రత్తగా ఉండమనే హెచ్చరిక. ఈ ప్రభావం వల్ల మనసులో ఆందోళన పెరగవచ్చు, అనుకోని ఫోన్ కాల్ రావచ్చు, ఒక పాత విషయం మళ్ళీ బయటపడవచ్చు. ఇది కర్మ పరీక్షలా ఉంటుంది. ఇప్పుడు ఆర్థికంగా ఎలాంటి ప్రమాదాలు రానున్నాయి ఈ 2 రోజుల్లో? మార్చి 3, 4 తేదీల్లో డబ్బు విషయాల్లో ప్రత్యేక జాగ్రత్త చాలా తప్పనిసరి. ఎవరికైనా అప్పు మాత్రం అస్సలే ఇవ్వకండి. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని చేసేటప్పుడు డబుల్ చెక్ చేసుకోండి. ఉదాహరణకి, మీరు నమ్మిన ఒక స్నేహితుడు చిన్నగా డబ్బు ఇవ్వు అంటాడు. మీరు మంచితనంతో ఇస్తారు, కానీ తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. ఇది పెద్ద నష్టం కాకపోయినా మనసుకు మాత్రం చాలా బాధ కలిగిస్తుంది. కుటుంబం సంబంధాల పరీక్ష ఏంటి? సింహరాశి వారు నేరుగా మాట్లాడతారు, అది మీ బలం. కానీ ఈ 2 రోజుల్లో అదే బలహీనత అవుతుంది. భర్త లేదా భార్యతో చిన్న మాట పెద్ద గొడవగా మారవచ్చు. నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే భావన కూడా రావచ్చు. స్నేహితుల్లో అయితే ఒకరు మీ విజయంపై అసూయపడవచ్చు. మీ వెనకాల మాట్లాడే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఒక్కటే, శాంతంగా ఉండడం. వాహన మరియు ప్రయాణాల జాగ్రత్త. ఈ 2 రోజుల్లో వాహన ప్రయాణాల్లో చాలా జాగ్రత్త తప్పనిసరి. స్పీడ్ తగ్గించండి, అంటే ఎక్కువ స్పీడ్తో వెళ్ళకండి, స్లోగా వెళ్ళండి. డ్రైవ్ చేసేటప్పుడు మొబైల్ని అస్సలే ఉపయోగించవద్దు. రాత్రి లేదా లేట్ ట్రావెల్ని అవాయిడ్ చేయండి. ఈ చిన్న అజాగ్రత్త పెద్ద ప్రమాదంగా మారకూడదు. మానసిక ఒత్తిడి మరియు ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఈ సమయంలో తలనొప్పి రావచ్చు, నిద్రలేమి కూడా ఉండవచ్చు, ఒత్తిడి కూడా రావచ్చు. మీరు బలమైన వారు, కానీ కొన్నిసార్లు మనసు కూడా విశ్రాంతి కావాలి. రాత్రి 10 తర్వాత మొబైల్ని తగ్గించండి. 11 సార్లు ఓం నమ శివాయ అని జపం చెయ్యండి. సూర్యోదయం సమయంలో 5 నిమిషాలు సూర్య నమస్కారం చేయండి. ప్రమాదం ఎలా అవకాశంగా మారుతుంది? ఇది నిజమైన రహస్యం. ఈ 2 రోజుల్లో వచ్చే పరీక్ష మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎలా అంటే, మీరు ఓపికగా స్పందిస్తే సంబంధం బలపడుతుంది. జాగ్రత్తగా ఉంటే ఆర్థిక నష్టం తప్పుతుంది. శాంతంగా ఉంటే మీ శత్రువు భయపడతాడు. ఈ ప్రమాదం మీకు హెచ్చరిక మాత్రమే, శాపమైతే అస్సలే కాదు. శుభ పరిణామం ఎప్పుడు? మార్చి 4 సాయంత్రం తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఒక మంచి శుభవార్త వస్తుంది. ఒక పెండింగ్ పని, అంటే మీ పని ఏదైనా పెండింగ్లో ఉంటే తప్పనిసరిగా పూర్తవుతుంది. మరియు ఒక సంతోషకరమైన సందేశం కూడా రావచ్చు. మీ ఆత్మవిశ్వాసం మళ్ళీ కూడా పెరుగుతుంది. పరిహారాలు ఏం చెయ్యాలి? ఈ 2 రోజుల్లో మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ఎరుపు వస్త్రం ధరించండి, అంటే ఎరుపు రంగు దుస్తులు వేసుకోండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి మరియు ఆదిత్య హృదయం 11 సార్లు జపించండి. సింహరాశి వారు, మీరు సూర్యుని పిల్లలు. మీకు ఎదురయ్యే సమస్యలు తాత్కాలికమే. ఈ 2 రోజులు జాగ్రత్తగా గడిపితే మీ జీవితంలో కొత్త వెలుగు మొదలవుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లు అనిపిస్తే లైక్ చేయండి.
మరియు మీ ఫ్రెండ్స్తో కానీ మీ అనుభవం కూడా షేర్ చేయండి. మరియు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.